దేవదేవుడైన శ్రీకృష్ణుడికే దేవతలు సహా ప్రాణులందరూ రుణపడి ఉంటారు కదా. అలాంటిది ఆయన తీర్చుకోలేని రుణం అంటూ ఉంటుందా? ఉందని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. ఎవరితోనో తెలుసా? గోపికలతో. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 32వ అధ్యాయంలో కనిపిస్తుంది ఈ ఘట్టం. ఓసారి గోపికలు శ్రీకృష్ణుడిని అడుగుతారు, కృష్ణ, కొందరు తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు, మరికొందరు తమను ప్రేమించని వారిని సైతం ప్రేమిస్తారు, ఇంకొందరు తమను ప్రేమించిన వారిని కానీ ప్రేమించని వారిని కానీ ఇద్దరిని ప్రేమించరు. మరి వీరిలో నీకు ఎవరంటే ఇష్టం అని అడిగారు. అందుకు శ్రీకృష్ణుడు, సఖులారా, కొందరు ప్రతిఫలాపేక్ష కలవారై ఉంటారు, తమకు మేలు చేసిన వారినే సేవిస్తారు. ఇందులో స్నేహం కానీ ధర్మం కానీ ఉండవు. సహజంగానే దయాస్వభావం కలవారు కొందరుంటారు. వాళ్ళు తమని ప్రేమించని వారిని సైతం సేవిస్తారు. ఇలాంటి వారి ప్రేమలో ధర్మం, సుహృద్భావం ఉంటాయి. కొందరైతే తమకు మేలు చేసిన వారిని సైతం సేవించరు. వీరు కృతజ్ఞులు, కఠినాత్ములు. నేను వీరిలో ఎవ్వడనూ కాను. అయితే నన్ను ప్రేమించే వారి పట్ల నేను అదే విధమైన ప్రేమను ప్రకటించకుండా, నా పట్ల వారి ప్రేమ మరింత పెరిగేలా, అది నిరంతరం నిలిచేలా వ్యవహరిస్తాను. అందుకోసం నేను వారిని కలిసినట్టే కలిసి, కనిపించినట్టే కనిపించి, దాగినట్టు ఉంటాను. మీతోనే, మీ మధ్యనే ఉంటూ నేను అదృశ్యమవడానికి కారణం అదే. నేను మాయమై ఉన్నా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ వివరించాడు. అందుకు గోపికలు ఎంతో ఆనందపడ్డారు. ఆపై శ్రీకృష్ణుడు వారి పట్ల తన గాఢమైన ప్రేమను వెల్లడిస్తూ, గోపికలారా, మీ ప్రేమ కపటం లేనిది. మీరు నాపై చూపించే ప్రేమకు తగిన ప్రత్యుపకారం చేయడం నాకు సాధ్యం కాదు. నాకు దేవతలకు ఉండేంత ఆయుర్దాయం ఉన్నా సరే నేను మీ రుణం తీర్చుకోలేను. మీరు నన్ను చేరుకోవడానికి మీ ఇళ్ళు, వాకిళ్ళు, బంధాలు అనే సంఖ్యలను పూర్తిగా వదిలించుకుని వచ్చారు. నిర్మలమైన మీ ప్రేమభావాన్ని నాకే సమర్పించారు. అందువల్ల నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను అన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిన మధురమైన ఈ మాటలు విని గోపికలందరూ సంతోషంతో పొంగిపోయారు. భక్తిని అర్పిస్తే తనను తాను సమర్పించుకుంటాడు శ్రీకృష్ణుడు. అది కృష్ణతత్వం.